తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కళల మేళవింపుగా జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 2026 ఆదివారంతో ముగిసింది. జనవరి 24న ప్రారంభమైన ఈ 3 రోజుల అక్షర ఉత్సవం కథలు, సరికొత్త ఆలోచనలకు వేదికై సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. తెలంగాణ టూరిజం శాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రచయితలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా పాత బస్తీ వారసత్వం నుంచి ఆధునిక సాంకేతికత వరకు అన్ని అంశాలపై ఇక్కడ చర్చలు జరిగాయి. హైటెక్ సిటీలోని సత్య నాలెడ్జ్ సిటీ ప్రాంగణం ఈ 3 రోజులు అక్షర ప్రియులతో కిక్కిరిసిపోయింది. దేశవ్యాప్తంగా వచ్చిన మేధావులు, కవులు, కళాకారులు తమ స్వరాలను వినిపించి ఈ వేదికను సార్థకం చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో సాహిత్య ప్రేమికులకు ఇది కనువిందు కలిగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మాది అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ అని ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్. మా దగ్గర ఒక 450-500 మెంబర్స్ ఉంటారు. అర్బన్ స్కెచర్స్ అనేది ఇంటర్నేషనల్ చాప్టర్ యాక్చువల్గా, అంటే ఆర్గనైజేషన్లో మనది హైదరాబాద్ చాప్టర్ అనమాట. మేమేంటంటే ఎవ్రీ వీకెండ్ ఒక ప్లేస్కి, లొకేషన్కి వెళ్ళి అక్కడ స్కెచ్ వేస్తాం. అంటే ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను కానీ ఆ మూడ్ని కానీ మనం స్కెచ్ రూపంలో దాన్ని లాక్ చేయడం గురించి అనమాట. సో ఎవ్రీ వీకెండ్ వెళ్తుంటాము. మంత్లీ 3 times 4 times అలా చేస్తుంటాము. అండ్ వీఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ లెవెల్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్. సో ఏమిటంటే ఒకళ్ళు చేస్తుండగా మనం చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకోవటం వీలవుతుంది అనమాట. అది పర్పస్ మాది. సో మేము హైదరాబాద్లో ఆల్ ప్రామినెంట్ లొకేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. అంటే దిస్ గ్రూప్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2017. అప్పటి నుంచి లాట్ ఆఫ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ హైదరాబాద్ వి కవర్డ్. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మేము ఒక 300 for 300 అని వి సెలబ్రేటెడ్ అవర్ 300 స్కెచ్ వాక్. అప్పుడు ఒక 300 sketches we gathered and we put up a display. ఇందులో సందర్శకుల అనుభూతి కోసము వర్చువల్ రియాలిటీ తోటి గోల్కొండ మరియు చార్మినార్ యొక్క అనుభూతిని చూపిస్తున్నాము. సో మెటా గ్లాసెస్ ద్వారా మీరు చూడవచ్చు. అలాగే మా టూరిజంకి సంబంధించి కొత్తగా లాంచ్ అయిన ప్రోగ్రామ్స్ అన్ని కస్టమైజ్ టూర్స్ అని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో ఏంటిదంటే ఫిక్స్డ్ ప్యాకేజెస్లో కాకుండా మీకు కావాల్సిన విధంగా ఏ వెహికల్లో వెళ్ళాలనుకుంటే ఆ వెహికల్లో, అంటే అంతకుముందు మనము టూరిజం శాఖ నుండి మినీ బస్సు, అలాగే పెద్ద బస్సులు, వోల్వో బస్సెస్ ఉండేవి, మల్టీ యాక్సిల్ బస్సెస్. అవి మాత్రమే కాకుండా ఇప్పుడు మీరు ఇన్నోవాలో వెళ్ళాలనుకుంటే ఇన్నోవాలో, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సెడాన్ వీ విల్ అరేంజ్ దట్. అట్లా ఏ రకమైన వాహనం కావాలనుకుంటే ఆ వాహనంలో, అలాగే హరితతో పాటు ఇతర హోటల్స్ అన్నీ కూడా మీరు బుక్ చేసుకునే విధంగా, అలాగే ఎక్కడైనా మా ప్యాకేజ్లో లేని కొత్త ప్లేసెస్కి మీరు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించి కూడా మనము ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి సంబంధించిన ప్రమోషన్ కూడా చేస్తున్నాము. అలాగే ఇక్కడ స్టిక్కీ నోట్స్ తోటి సందర్శకులు ఎక్కడైతే ఏదైతే ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ విష్ లిస్ట్ అంతా కూడా మనం ఇక్కడ పేస్ట్ చేయమని చెప్పాము. అలాగే మన ఇంపార్టెంట్ లొకేషన్స్, కొత్తగా స్పెషల్ టూరిజం ఏరియాస్లో ఏవేవైతే ఏర్పాటు చేస్తున్నామో వాటికి సంబంధించిన బొమ్మలతోటి స్టాల్ని రూపొందించడం జరిగింది. నా పేరు అజిత్ కృష్ణ, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ వి డిజైన్డ్ ఈ కార్డ్స్ అండి ఇండి 5 అని. సో మన కల్చర్ కానీ మన డివోషనల్ రిలేటెడ్ కంటెంట్ ఎప్పుడు మరుగున పడిపోతున్నప్పుడు వీ థాట్ పిల్లలకి కొంచెం యాక్టివిటీ కార్డ్స్ ఉన్నట్టు, కార్డ్స్ చూస్తూ మదర్ పేరెంట్స్కి చెప్పినట్టు వాళ్ళు పిల్లలతో ఆడుకుంటున్నట్టు యాక్టివిటీస్ చేస్తే మన రూట్స్ అండ్ మన కల్చర్ వాళ్ళకి తెలుస్తుందని వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. సో అలా దానిలో భాగంగా వీ వాంటెడ్ టు ప్రమోట్ అండ్ వీ వర్ హియర్ విత్ ద కార్డ్స్ ఇన్ హెచ్ఎల్ఎఫ్ అండ్ లాస్ట్ 2 days అసలు చాలా అమేజింగ్ ఉండింది అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈ వేడుకలు ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలైన బతుకమ్మ, బోనాలు, జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్మినార్ నమూనాలు, చేనేత కళాకారుల ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ టూరిజం స్టాల్స్ ద్వారా రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల గురించి, రాబోయే ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించారు. స్థానిక కళాకారులకు పెద్దపీట వేయడంతో పాటు అంతర్జాతీయ భాషా సాహిత్యాలను కూడా ఈ ఫెస్టివల్ పరిచయం చేసింది. సృజనాత్మకతకు ఎల్లలు లేవని నిరూపిస్తూ పిల్లల కోసం ప్రత్యేకంగా వర్క్షాప్లు, కథలు చెప్పే కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం వల్ల ఈ ఉత్సవం అంతర్జాతీయ స్థాయిని సంతరించుకుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక రంగం, సాహిత్యం మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని ఈ ఉత్సవం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. విభిన్న భాషల కవి సమ్మేళనాలు, ఆలోచనాత్మక ప్రసంగాలు శ్రోతల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. వారాంతపు సెలవుల్లో జరిగిన ఈ ఉత్సవానికి కుటుంబ సమేతంగా నగరవాసులు తరలివచ్చారు.
రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరిలో గుర్తు చేస్తూ ఈ ప్రదర్శనలు సాగాయి. కళలు, జీవనశైలి ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకుల ప్రశంసలు పొందాయి. ముగింపు వేడుకలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ లిటరరీ ఫెస్టివల్ కేవలం సాహిత్యం మాత్రమే కాకుండా సామాజిక మార్పుకు నాంది పలికిందని పేర్కొన్నారు. ఉచిత ప్రవేశం కల్పించటం వల్ల విద్యార్థులు, సామాన్య ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జ్ఞానాన్ని పంచుకున్నారు. కొత్త రకం రచయితలకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ వేదిక ఒక అరుదైన అవకాశంగా నిలిచింది. డిజిటల్ యుగంలో పుస్తకాల పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా సాగిన ఈ యజ్ఞం విజయవంతమైందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. We are a group of artists from Urban Sketches, Hyderabad. And if you see, all these sketches are live sketches which we have done in different parts of the city. And they all highlight different views and angles and monuments and special things about Hyderabad. So through these sketches, you actually get a glimpse of the entire city. And we have come here with, for this great occasion, being partnered to Hyderabad Literary Festival. And all these artists have come and they have been making a lot of great artworks. So I hope you all enjoy seeing it as much as we love making them. నమస్తే అందరికీ. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో తెలంగాణ టూరిజం తరపున మనం ఇక్కడ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మ్యాపోగ్రఫీ అని చెప్పి. ఇక్కడ మనం చూస్తున్న చిత్రాలు ఇప్పుడు హైదరాబాద్ అండ్ తెలంగాణకు సంబంధించిన పర్యాటకానికి సంబంధించిన చిత్రాలు. గత 9 సంవత్సరాలుగా నేను లోకల్ గైడ్గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో తీసిన డాక్యుమెంటేషన్ చేసిన చిత్రాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పటివరకు నేను ఒక 25,000 ఫొటోస్ తీశాను. గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేశాను. 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వాటికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వచ్చి చూస్తున్నారు. అంటే ఇవన్నీ మన హైదరాబాద్ అండ్ తెలంగాణలోనే ఉంటాయి. కాకపోతే చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు, వీటి గురించి తెలుసుకుంటున్నారు. ఇవి ఇక్కడే ఉన్నాయా అని చెప్పి వాళ్ళు గత స్మృతులను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకవర్ధిని స్కూల్ ఉంది అక్కడ. వాళ్ళు చిన్నప్పుడు చదివిన స్కూల్ కాబట్టి అట్లా గుర్తు తెచ్చుకుంటారు. కొంతమంది కొన్ని ప్లేసెస్ హైకోర్టు ఉంటుంది, హైకోర్టు ముంగట ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంది, దానికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లా చూసిన ప్లేసెసే కానీ మళ్ళీ రిమెంబర్ చేసుకుంటారు అనమాట అట్లా.